గతం ఎంత వృధాగా గడిచిపోయినా కాలం ఎప్పుడు అవకాశం ఇస్తూనే ఉంటుంది భవిష్యత్తుని గొప్పగా మార్చుకోవడానికి. భయపెట్టే ఆలోచనలు, బాధపెట్టే జ్ఞాపకాలను దాటితేనే బాగుపడే జీవితాన్ని చేరుకుంటాము. మన వెనక ఎందరు ఉన్నా మన ముందున్న సమస్యలను మనం మాత్రమే ఎదుర్కోవాలి. చేతి గీతలను, తలరాతను నమ్ముకొని కూర్చుంటే నువ్వు ఈ జన్మలో కాదు కదా, 100 జన్మలెత్తిన విజయాన్ని సాధించలేవు. జీవితంలో కొందరి దెబ్బల వల్ల నొప్పి తెలియదు, కానీ దారి తెలుస్తుంది. మనం కోరే బంధం కంటే మనల్ని కోరి వచ్చిన బంధం గొప్పది. ఏ బంధమైనా అవసరంలో కాకుండా ఆప్యాయతతో ముడివేస్తే ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అరిస్తే గెలిచినట్టు కాదు, మౌనంగా ఉంటే ఓడినట్టు కాదు. సమయానికి తగ్గట్టుగా ఉండడమే మనిషి గొప్ప లక్షణం. భగవంతుడంటే గుడిలో ఉండే విగ్రహం కాదు, ప్రతి ఒక్కరి గుండెల్లో ఉండే మానవత్వం. సమయాన్ని సరిగ్గా వినియోగించుకునే వ్యక్తికి మిగతా మంచి అలవాట్లు కూడా వాటంతటవే వస్తాయి. విద్య అనేది చీకటి నుండి వెలుగులోకి వెళ్ళే ఉద్యమం. ఇతరుల అభిప్రాయాలను గౌరవించకపోతే అనాగరికతం. అందరి అభిప్రాయాలను గౌరవించడం అతి కొద్ది మందికి ఉన్న ఉత్తమ వ్యక్తిత్వం. భోజనంలో విషం పడితే ఎంత ప్రమాదమో, చెవిలో విషయం పడితే కూడా అంతే ప్రమాదం. ఆత్మాభిమానం మనిషిని ఎంత ఎత్తుకు తీసుకెళ్తుందో, అహంకారం అంత దిగజారుస్తుంది. ఎవరు ఏది ఇచ్చినా మనస్ఫూర్తిగా స్వీకరించండి. ఇచ్చిన వారిని మనసులో దాచుకోండి. ఎప్పటికైనా వాటిని వడ్డీతో సహా ఇవ్వాలి కదా. అది సమయమైన, సహకారమైన, బాధ అయినా, నమ్మక ద్రోహమైన, ప్రేమ అయినా ఏది ఉంచుకోవద్దు. అప్రయత్నంగా సాధించే గెలుపు కంటే మన ప్రయత్నంలో సాధించే గెలుపు ఎంతో సంతోషాన్నిస్తుంది. దుఃఖంతో మూగబోయాక బయటకి రాకుండా గొంతులోనే ఇంకిపోయిన చిట్ట చివరి మాటలన్నీ కన్నీలుగా ఉబికి వస్తాయి. నటన ముందు నిజాయితీ ఎప్పుడు ఓడిపోతూనే ఉంటుంది, కానీ నటనకు నిజాయితీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. ఈ లోకం మని మీద నడుస్తుంది, అంతేకాని మనిషి మాట మీద కాదు. ప్రపంచంలో చాలా మంది నువ్వు ఓడిపోతే ఓదార్చాలని ఎదురు చూస్తూ ఉంటారు. వారి ఆశలను ఎప్పుడు నిజం చెయ్యకు. బాధలను ఎవరితోనూ ప్రచారం చెయ్యకండి, ఎందుకంటే దానిని ఎవ్వరూ కొనుక్కోరు. ధన సంపాదనలో ఎవరికైనా తృప్తి ఉండాలి. లభించిన దానితో సంతృప్తి చెందకపోతే దురాశకు దారి తీస్తుంది. దురాశ ఈర్ష, అసూయలకు తావిస్తుంది. ఆ పైన మానసిక వ్యాధి కలుగుతుంది. జీవితం అశాంతమయం అవుతుంది. అందుకే తృప్తి అనే పదం చాలా విచిత్రమైనది. అది ఒకరిని భయపెడుతుంది, మరొకరిని ఆనంద పెడుతుంది, ఇంకొకరిని సందిగ్ధ అవస్థలో పడేస్తుంది.
బంధానికి బంధుత్వాలకు విలువనిచ్చే మనుషులు ఎప్పుడో చచ్చిపోయారు. ఇప్పుడు అంతా డబ్బు 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 డబ్బు, దీనికే విలువ. ఎదుటి వారిని పదే పదే విమర్శించే ముందు ఎవరి మనసును వారు ప్రక్షాళన చేసుకోవాలి. పరిపక్వత అనేది వయసు పెరగడం వల్ల వచ్చేది కాదు, జీవితంలో నేర్చుకునే పాఠాల వల్ల వచ్చేది. పడిపోతే పైకి లేపేందుకు ఎవరు లేరని గ్రహించిన వాడు వేసే ప్రతి అడుగు ఆలోచించే వేస్తాడు. ప్రేమ ఉన్న చోటులో మాత్రమే మనశ్శాంతి ఉంటుంది. ఎక్కడ మనశ్శాంతి ఉంటుందో అక్కడ జీవితం అద్భుతంగా సంతోషంగా ఉంటుంది. కొంతమంది నువ్వు చెప్పే మాటలు ఇప్పుడు పట్టించుకోకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా గుర్తుకు తెచ్చుకుంటారు. మీ నోటి దురద తీర్చుకోవడం కోసం ఇతరుల మీద బురద చల్లే ప్రయత్నం చెయ్యకండి. అది మీకు సరదా కావచ్చు, కానీ మీరు చేసిన ఆ పని వల్ల వారు ఎదుటివారి దృష్టిలో చులకన కాబడతారు. జీవితంలో ధనం కంటే ముఖ్యమైనది మనశ్శాంతి. ఎందుకంటే దానిని ఎవరు అమ్మలేరు మరియు కొనలేరు. అసూయ, ద్వేషం అనే రెండు మానసిక రోగాలు మనిషి ఎదుగుదలను ఆపివేస్తాయి. సంతోషం, సహనం, శాంతం అనే మూడు గుణాలు మాత్రమే వ్యక్తుల ఎదుగుదలకు ఉపయోగపడతాయి. ఇప్పటి కాలంలో ఒక మనిషి మరో మనిషితో మాట్లాడడానికి రెండే కారణాలు: ఒకటి అవసరం, రెండు టైంపాస్. కోల్పోయిన వాటి గురించే ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న వాటిని కూడా కోల్పోవాల్సి వస్తుంది. కొమ్మ నుంచి రాలిపోయిన పువ్వులు తిరిగి అంటుకోకపోవచ్చు, కానీ ఆ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పూయవచ్చు కదా. భగవంతుడు కోరికలను తీర్చడేమో, కానీ అవసరాలను తప్పక తీరుస్తాడు. నువ్వు చెప్పేది నిజమే అయినా ఎదుటి మనిషి వినడానికి ఇష్టపడినప్పుడు చెప్పకపోవడమే మంచిది. మనికి విలువ ఇచ్చేవాడి దగ్గర మానవత్వం గురించి మాట్లాడకు. మానవత్వానికి విలువ ఇచ్చేవాడి దగ్గర మనీ గురించి మాట్లాడకు. గెలవాలన్న తపన దృఢంగా ఉంటే మనల్ని ఓటమి ఎప్పటికీ తాకలేదు. కథలని బొమ్మకు కవితలు చెప్పిన, మారని మనుషులకు నీతులు చెప్పిన ఒక్కటే. నీకు చెయ్యాలన్న తాపత్రయం ఉంటే ఏ పని అయినా సాధ్యమే. ఇప్పుడు ఎందుకులే అని బద్దకిస్తే ఏదైనా అసాధ్యమే. నీ ముందున్న దానిని వదిలేయ్, వెనుక ఉన్న దానిని వదిలేయ్, మధ్యలో ఉన్న దానిని పట్టించుకోకు. అప్పుడు నీవు ప్రశాంతంగా ఉండగలవు. సుఖాల్లో పట్టుకున్న చేతుల కంటే కష్టాల్లో వదిలేసిన చేతులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. కడుపులో కల్మషం పెట్టుకొని కాశీకి వెళ్ళిన మనిషి బ్రతుకు మారదు. మనసు బాగోలేదని చెప్తే ఓదార్చడానికి కొందరైనా రావచ్చునేమో, కానీ ఆర్థికంగా బాగోలేదని చెప్పి చూడు, చాలా వరకు నీకు దూరంగానే ఉంటారు. తోట కంటే శక్తివంతమైనది మాట. ఒక్క మాటతో ఉన్న సంబంధం తెంచుకోవచ్చు, అదే ఒక్క మాటతో లేని బంధాన్ని నిలుపుకోవచ్చు.
తప్పు చేసి కూడా మాటలతో సమర్థించుకునేవారు కొందరైతే, ఏ తప్పు చేయకుండానే మాట్లాడలేక మౌనంగా ఉండేవారు మరికొందరు. నిజానికి అబద్ధానికి తేడా ఏంటో తెలుసా? నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి, కానీ నిజం మాత్రం ఎప్పటికీ నిన్ను రక్షిస్తూ ఉంటుంది. శృంగారానికి ఎక్కువ కాలం దూరమున్న వ్యక్తి తన శక్తి సామర్థ్యాలను గుర్తించి ఎదిగే అవకాశాలను వినియోగించుకుంటాడు. దానికి బానిసైన వ్యక్తి అన్నీ కోల్పోతాడు. టైం దేన్ని సరిచేయదు. టైంతో పాటు అన్ని మనమే సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి.